ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే పంచామృత అటుకులు. పంచామృత అటుకులకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పాలు, పెరుగు, నెయ్యి, బెల్లం, తేనె, అటుకులు. సో అది పంచామృతం అంటే అందరికీ తెలిసిందే. మనము పూజ చేస్తున్నప్పుడు, అభిషేకం చేస్తున్నప్పుడు ఫస్ట్ 1 by 1 మనము తేనె, తర్వాత పాలు, తర్వాత పెరుగు, నెయ్యి ఇవన్నీ కూడా మనము అభిషేకంలో ఉపయోగిస్తూ ఉంటాం. అవన్నీ కలిసిన తర్వాత దాన్ని పంచామృతంలాగా మనం తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అదే పంచామృతం ఇప్పుడు మనము మిక్స్ చేసుకుని అందులో అటుకులు మిక్స్ చేసేసుకుంటే కనుక మనకి ఒక చక్కటి నైవేద్యం అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి, దీనికి వంట అనేది ఏమీ లేదనమాట. సో అన్నీ మిక్స్ చేసేసుకోవటమే. ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రాసెస్ అయినవి ఏంటి అని అంటే కనుక అఫ్కోర్స్ పాలు కాచి పెరుగు తోడు పెడతాం కాబట్టి అది ప్రాసెస్ అయ్యింది. అలాగే పాలు మనం నార్మల్గా తీసుకొచ్చిన తర్వాత అది మరిగించుకుంటాం కాబట్టి తేనె అనేది కూడా మనం అది ప్రాసెస్ చేసి తీసుకొచ్చింది. నెయ్యి అనేది కూడా పాలలోంచి ఎక్స్ట్రాక్ట్ చేసి తీసింది. సో మొత్తానికి ఇక్కడ మనకి 3 పాల ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే పెరుగు, ఒకటి పాలు డైరెక్ట్గా, ఇంకోటి ఏంటంటే నెయ్యి. 3 కూడా పాల ప్రోడక్ట్స్. ఇంకోటి అటుకులు, అది మనకి రైస్కి రిలేటెడ్గా అనమాట. సో వరి పండిన తర్వాత వన్ ఆఫ్ ది ప్రాసెస్ ఏంటంటే అటుకులు తయారు చేయటం. తర్వాత బెల్లం, అది మనకి చెరుకు నుంచి వస్తుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా తీపి పదార్థాలు, మధుర పదార్థాలు, చాలా రుచికరమైనటువంటి పదార్థాలు. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత అటుకులు మిక్స్ చేస్తే మనకి పంచామృత అటుకులు నైవేద్యం రెడీ అనమాట. సో అన్నీ మిక్స్ చేసేసుకుందాము. సో 1 by 1 అన్నీ మనము ఇందులో మిక్స్ చేసుకోవటమే. ఫస్ట్ ఏం చేద్దామంటే పెరుగుని తీసుకుందాము. పెరుగుని తీసుకుని దీన్ని చక్కగా క్రీమీగా రెడీ చేసుకుందాము. పెరుగు, తేనె, నెయ్యి, వీటిని ఫస్ట్ మనము క్రీమీగా రెడీ చేసుకుందాము. సో బీటర్ ఉంటుంది కదా, దాంతో మిక్స్ చేసేసుకుందాం ఫస్ట్. సో మిక్స్ చేస్తుంటే తేనె ఇంకా నెయ్యి ఫ్లేవర్స్ పెరుగుతో మిక్స్ అయ్యి రిఫ్రెషింగ్గా ఉంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. నెయ్యి ఏంటంటే మనకి మైల్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ పెరుగులో యాడ్ చేసేటప్పటికి ఏంటంటే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. చూడండి చక్కగా క్రీమ్ లాగా అయిపోయింది. సో ఇట్లాగా క్రీమ్ లాగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే పాలు, సో వంట అనేది ఏమీ లేదు, ఆల్రెడీ రెడీగా ఉన్నటువంటి పదార్థాలతో మనము మిక్స్ చేసుకుంటామన్నమాట. సో నెక్స్ట్ బెల్లం. ఆల్రెడీ తేనె ఉంది, అందుకని బెల్లము ఇందులో తక్కువగా యాడ్ చేస్తున్నాను. సో ఎందుకంటే పంచామృతం అని మనము 5 పదార్థాలు తీసుకుంటున్నాం కాబట్టి సో ఆ స్వీట్నెస్ మనకి మరీ టూ మచ్గా ఉండకూడదు, తగినంతగా ఉండాలి. బెల్లం కరిగే వరకు చక్కగా మిక్స్ చేసేసుకోవటమే దీన్ని. సో అన్ని 5 అంటే అన్ని పంచామృతాలు ఇందులో యాడ్ అయిపోయినాయి. అమృతం అనగానే అర్థమైపోయి ఉంటుంది. అమృతం అంటే మనకి ఎటువంటి డిసీజ్ లేకుండా, మరణం లేకుండా ఉండేది అనమాట. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ రుచి అనేది చాలా మధుర పదార్థం, స్వీట్గా అనిపిస్తుంది అనమాట. మనకి బెల్లము చక్కగా ఉంటుంది, తేనె బాగుంటుంది, అలాగే నెయ్యి బాగుంటుంది, అలాగే పెరుగు, పాలు కూడా చక్కగా ఉంటాయి అన్నమాట. అవన్నీ మధుర పదార్థాలు, చక్కటి టేస్ట్ ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మంచి పోషకాలు కూడా ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు. ఒకటి బెల్లం అనేది మనకి ఎనర్జీ ఇస్తుంది, స్వీట్ కాబట్టి ఎనర్జీ ఇస్తుంది. ఎనర్జీతో పాటు బెల్లం ప్రాసెస్లో ఏమవుతుందంటే కాల్షియం అండ్ ఐరన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో కొంచెం అంత ఎక్స్ట్రా ఆ కాల్షియం, ఐరన్ అనేది ఇందులో యాడ్ అయిపోయినట్టే. నెక్స్ట్ నెయ్యిలో మనకి ఇంపార్టెంట్ అయినటువంటి ఫ్యాట్స్ ఉంటాయన్నమాట. ఈ ఫ్యాట్స్
మనకి నర్వస్ సిస్టమ్కి చాలా ఉపయోగపడేటువంటి ఫ్యాట్స్, ముఖ్యంగా బ్రెయిన్ ఫంక్షన్కి చక్కగా ఉపయోగపడేటువంటి ఫ్యాట్స్ ఈ నేతిలో ఉంటాయి. అలాగే మనకి లైనింగ్ అంటే డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి లైనింగ్ కూడా కాపాడేందుకు ఉపయోగపడతాయి అన్నమాట ఈ ఫ్యాట్స్ అనేవి. నెక్స్ట్ ఏంటంటే తేనె అనేది న్యాచురల్గా వచ్చేటువంటి స్వీట్నర్, అందుకని ఇందులో మనము యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ పెరుగు అనేది మనకు తెలిసిందే, అస్తమాటికి మీకు చెప్తా ఉంటాను నేను, పెరుగు తీసుకోండి అనేసి, మజ్జిగ రూపంలో ఎక్కువగా తీసుకోండి పెరుగుని, ఎందుకంటే అది ప్రోబయోటిక్, అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది అని చెప్పేసి. సో ఇంకా ప్రత్యేకంగా వేరే చెప్పనవసరం లేదు. అందులో కూడా కాల్షియం అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే బ్యాక్టీరియా యాడ్ అవుతుంది కాబట్టి కాల్షియం ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వైటమిన్ సి అనేది కూడా వస్తుంది కొంత పెరుగు తోడుకున్న తర్వాత. పాలల్లో లేనిదన్నమాట వైటమిన్ సి అనేది. పాలు అనగానే ఏంటంటే మనకి అది ఒక బ్యాలెన్స్డ్ డైట్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్. అందులో లేనిది ఏమన్నా ఉంది అంటే ఫైబర్ కంటెంట్ అనేది ఉండదు, ఐరన్ అనేది చాలా నామినల్గా ఉంటుంది, అసలు ఉండదు అనుకోవచ్చు. అలాగే వైటమిన్ సి అనేది పాలల్లో ఉండదు అనమాట. సో పెరుగు యాడ్ అవ్వటం వల్ల అవి మనకి కొంత యాడ్ అయిపోతుంది. తర్వాత ఐరన్ కంటెంట్ అనేది మనకి అటుకుల నుంచి కొంత వస్తుంది, అలాగే బెల్లం నుంచి కూడా ఐరన్ కంటెంట్ అనేది వస్తుంది. సో మొత్తానికి ఆల్మోస్ట్ మంచి బ్యాలెన్స్ ఉన్నటువంటి ఆహార పదార్థం. ముఖ్యంగా ఎనర్జీ, తక్షణ శక్తి ఇస్తుంది. తర్వాత నర్వస్ సిస్టమ్కి, బ్రెయిన్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా స్కిన్కి చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. సో బెల్లం కూడా చక్కగా మిక్స్ అయిపోయింది, మంచి క్రీమీ కన్సిస్టెన్సీగా ఉంది కదా. ఫైనల్గా మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే అటుకులు. సో అంతే, మనకి బతుకమ్మ పండుగ నైవేద్యం రెడీ అయిపోయింది. కొంచెం సేపు ఇలా ఉంచేస్తే అటుకులు చక్కగా నాని ఒక చక్కటి రుచి వస్తుందన్నమాట. ఈ పంచామృతం అటుకులు ఇవి. ఈవెన్ అటుకుల్లో కూడా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా రుచికరంగా ఉంటుంది, తీపి పదార్థానికి దగ్గరగా ఉంటుందన్నమాట. కార్బోహైడ్రేట్ అనగానే అది ఒక తీపి పదార్థం కాబట్టి. సో తేనె, పాలు, బెల్లం, పెరుగు ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత, నెయ్యి కూడా మిక్స్ అయిన తర్వాత ఈ టేస్ట్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఆహారం తీసుకుంటున్నప్పుడు నైవేద్యమే కానివ్వండి, నార్మల్ ఆహారం అవనివ్వండి, ఏదైనా మనం ప్రత్యేకించి బయటికి వెళ్ళి తీసుకుంటున్న ఆహారం అన్నా అవనివ్వండి, ఏదైనా సరే ఫస్ట్ ఏంటంటే రుచి అనేది ఉండాలి. రుచి ఉంది అనగానే మామూలుగా తింటూ ఉంటారు. తర్వాత ఇందులో మనం మిక్స్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి డెఫినెట్గా మనకి చాలా ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ఆహార పదార్థాలు. ముఖ్యంగా ఈ సీజన్కి సరిపడ్డటువంటి న్యూట్రియంట్స్ ఇందులో ఉంటాయి. సో ఈ మిశ్రమం ఏంటంటే ఉండే కొద్ది కొంచెం గట్టిపడుతుంది, ఎందుకంటే గట్టిపడుతుంది అంటే మరీ గట్టిగా అయిపోదు, మెత్తగా అవుతుంది. అటుకులు చక్కగా నాని మెత్తగా అవుతాయి, ఆ పంచామృతం టేస్ట్ ఉంటుంది. సో బతుకమ్మ సద్ది అనగానే ఒక కుండలో చక్కగా పేర్చి మనకి చుట్టూ చక్కగా పువ్వులు అమర్చి తీసుకుని వెళ్తారు కదా. ఇవన్నీ తీసుకుని వెళ్ళి మధ్యలో పెట్టి పాటలు, తర్వాత ఆటలు రెండు కూడా ఉంటాయి. చక్కటి డ్యాన్స్, అందరూ కలిసి, కమ్యూనిటీ మొత్తం అందరూ కలిసి డ్యాన్స్ చేయటం అనేది ఉంటుంది. చాలా రిథమిక్గా ఉంటుంది ఆ డ్యాన్స్. సో ఎప్పుడు కూడా ఆ రిథము, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ప్లస్ వాయిస్ ఇవ్వటం, ఆ వాయిస్తో పాటు బాడీ రిథమిక్గా ఉండాలి అని అంటే డెఫినెట్గా బ్రెయిన్ చక్కగా షార్ప్గా పనిచేయాలి. సో ఆ బ్రెయిన్ షార్ప్నెస్కి డెఫినెట్గా ఇట్లాంటి ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. సో ఈ కుండలో వేసేద్దాము. ఈ కుండ లాంటి కంటైనర్ అనమాట.